మీకు చలి ఎక్కువగా అనిపిస్తుందా? ఇంట్లో ఉన్న చేతులు గడ్డకడుతున్నట్లుగా అనిపిస్తుందా? స్వెటర్లు వేసుకున్నా చలి తగ్గట్లేదా? ఇతరులంతా సాధారణంగా ఉన్న మీరు మాత్రం సాక్స్, షాల్స్, దుప్పట్లు లేకుండా ఉండలేకపోతున్నారా? ఇది కేవలం వాతావరణ ప్రభావమని మీరనుకుంటున్నారా? కాదు. ఈ చలి వెనుక మీకు తెలియని ఒక ఆరోగ్య అలర్ట్ దాగి ఉండొచ్చు. చలికాలంలో చలివేయడం సహజమే, కానీ ఇంట్లో ఉన్నా కూడా చేతులు, కాళ్ళు గడ్డకట్టినంత విపరీతమైన చలి అనిపిస్తుంటే శరీరం లోపల ఏదో తేడా జరుగుతుంది అన్నమాట. అసలు కారణం ఏంటంటే శరీరం ఎందుకు వేడిని ఉత్పత్తి చేయలేకపోతుంది? ఈ కథనం చివరి వరకు చూస్తే మీ శరీరం మీకు పంపిస్తున్న సంకేతాలేంటో అర్థమవుతాయి. మన శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియనే జీవక్రియ అంటారు. ఈ జీవక్రియ జరిగే సమయంలోనే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కానీ ఎవరి జీవక్రియ నెమ్మదిగా ఉంటుందో వారి శరీరం తగినంత వేడి పుట్టించలేకపోతుంది. ఫలితం చేతులు, కాళ్ళు చల్లబడిపోవడం, చిన్న గాలి వీస్తేనే వణుకు మొదలవడం, ఎంత వెచ్చటి బట్టలు వేసుకున్నా చలి తగ్గకపోవడం. ఇది చిన్న సమస్య కాదు, శరీరం పంపుతున్న హెచ్చరిక. డాక్టర్ దగ్గరికి వెళ్లకముందే శరీరం ఇచ్చే ఫస్ట్ వార్నింగ్. శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరైన మోతాదులో చేరితేనే ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. కానీ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే చేతులు, కాళ్ల చివరి భాగాలకు వేడి చేరదు. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, నిదానమైన జీవన శైలి ఇవన్నీ కలిసి రక్త ప్రసరణను మందగిస్తాయి. అందుకే పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండడం, చేతులు గడ్డకట్టినట్లుగా అనిపించడం ఈ సమస్యకు సంకేతాలు. రక్తం చేరని చోట వేడి ఉండదు. శరీరానికి శక్తి ఇచ్చేది కేవలం ఆహారం మాత్రమే కాదు, విటమిన్లు కూడా. వాటిలో అత్యంత కీలకమైనది విటమిన్ B12. ఎర్ర రక్త కణాల తయారీలో B12 కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఎర్ర రక్త కణాలే శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి. B12 లోపం వస్తే రక్తహీనత మొదలవుతుంది. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోతుంది. ఫలితం శరీరం అలసటగా మారుతుంది, చలి ఎక్కువగా అనిపిస్తుంది, చిన్న పనికే నిస్సత్తువ కూడా వస్తుంది. ఇప్పుడు మరో కీలక విషయం ఏమిటంటే విటమిన్ D లోపం కేవలం ఎముకలకే కాదు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు ప్రమాదమే. విటమిన్ D తగ్గితే థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే శరీరం తక్కువ వేడి ఉత్పత్తి చేస్తోంది. అప్పుడే చలికి సున్నితత్వం పెరుగుతోంది. చిన్న చలి కూడా పెద్ద సమస్యలా అనిపిస్తోంది. ఇది మీకు శరీరం పంపే డేంజర్ SOS సిగ్నల్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ చలిని తట్టుకోవాలంటే మందులే కాదు, మన ప్లేట్ కూడా మారాలి. మీ శరీరాన్ని లోపల నుండి వెచ్చగా ఉంచే ఆహారం ఇదే, ఐరన్, B12. పాలకూర, బీట్రూట్, తాజా కూరగాయలు, సీజన్ల వారీగా దొరికే పండ్లు, ముఖ్యంగా జామకాయలు, రేగిపండ్లు, ఉసిరి, బొప్పాయి వంటివి శరీరంలోని రక్తాన్ని బలంగా చేస్తాయి. అల్లం, వెల్లుల్లితో పాటు బెల్లంతో చేసిన టీ, సూప్లో చేర్చుకుంటే జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరం సహజంగానే వెచ్చబడుతోంది. డ్రై ఫ్రూట్స్లో బాదం, అక్రూట్, ఖర్జూరాలు తక్షణ శక్తినిస్తాయి. చలికి లోపల నుండి రక్షణ కల్పిస్తాయి. సుగంధ ద్రవ్యాలు, పసుపు, జీలకర్ర, మిరియాలు వంటల్లో ఎక్కువగా వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీకు అతిగా చలి వేస్తుంటే సాధారణంగా కాదు, రోజు ఇబ్బంది పెరుగుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. రక్త పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే చలి అనేది సమస్య కాదు, చలి వెనుక దాగిన కారణమే నిజమైన ప్రమాదం.